నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం ప్రజా నిలయంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 10 సంవత్సరాలు కర్తా పేరుతో రైతులను దోచుకున్నారని అన్నారు. ఇప్పుడు ఏమీ తెలియని శుద్ధ పూసల్లా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని సొసైటీల్లో సహకార బ్యాంకు మార్కుఫెడ్కు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలను ప్రశాంత్ రెడ్డి కట్టించాలి అన్నారు. సహకార బ్యాంకుకు మార్క్ఫెడ్కు సొసైటీలు బకాయిలు ఉంచడం ద్వారా ఇప్పుడు ఎరువుల కోసం డబ్బులు కట్టించినా ఆ పాత బకాయిలనే బ్యాంకు కట్ చేసుకుంటుందని వారన్నారు. దీనంతటికీ బాధ్యత ప్రశాంత్ రెడ్డిదే అన్నారు. ప్రభుత్వం కావలసినంత ఎరువులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. దాదాపు 13,000 టన్నుల యూరియా నిజామాబాద్లోని గోదాముల్లో సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సొసైటీలు బకాయిలు ఉన్నందున నిబంధనల ప్రకారం సహకార సంఘాలకు కావలసినంత ఎరువులు రావడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో 9 సొసైటీలపై విచారణ జరుగుతుంటే కేవలం బాల్కొండ నియోజకవర్గంలోనే 8 సొసైటీలు ఉన్నట్టు ఆయన తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి హయాంలో పెద్ద ఎత్తున సొసైటీలలో అక్రమాలు జరిగాయన్న దానికి ఇది నిదర్శనమని వారు అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 9,000 టన్నులు, మార్క్ఫెడ్ మరి వారధంలో వారి ఆధ్వర్యంలో 4,000 టన్నుల యూరియా నిజామాబాద్లో మన గోడౌన్లలో స్టాక్ ఉంది. ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాలా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయినా మార్క్ఫెడ్ అయినా తయారీదారుల దగ్గర కొనుక్కొని వచ్చి జిల్లా నుంచి మన సొసైటీలకు సరఫరా జరుగుతుంది. సొసైటీ వారు అమ్మి ఆ డబ్బులను మార్క్ఫెడ్కు చెల్లించాలి. కానీ గత 10 ఏళ్ల ఆయంలో ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో